న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. శ్రీరమణ గారి కథలు చాలా బాగుంటాయి జయ. కాస్త కుస్తా మనకి జీవితాల్లో ఎక్కడో రిలేట్ అవుతాం కూడా కొన్నిటికైతే. ఓకే. అద్భుతమైన కథలనే మిథునం సినిమా మనం అందరం చూసాం. తనికెళ్ళ మహాద్భుతం. భారతి గారు బా. తెరకెక్కిచ్చారు. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు. అద్భుతమైన యాక్షన్, చాలా బాగుంటుంది సినిమా. శ్రీరమణ గారిది తేనెలో చీమ. తేనెలో చీమ. చీమ ఈ కథ బాగుంటుంది. ఇదేంటంటే నేను స్టోరీగా వారి కథని ఇలా చెప్పాలని కూడా నా ఉద్దేశం కాదు, శ్రీరమణ గారిని గురించి చెప్పాలని కోరిక. శ్రీరమణ గారిది ఇదొకటి, ఏది మిథునం, బంగారు మురుగు, తర్వాత ఏమో ధనలక్ష్మి. భలే బాగుంటాయి కథలు. చాలా అంటే చాలా 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 బాగుంటాయి. వాట్లల్లో చాలా బాగుండేది ఈ తేనెలో చీమ కథ కూడా. ఎప్పుడో వారు ఈ మధ్య కాలం చేశారు కదా, అంతకుముందు నేను ఒకసారి మాట్లాడా. వీరివి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అంటే కాలమ్స్ రాశారు. ఆ కాలమ్స్లో కొన్ని కాలమ్స్ నేను చదవాలనుకుంటున్నాను అని అడిగితే, ఎక్కడ కావాలంటే అక్కడ చెప్పండి అమ్మా, ఏం పర్వాలేదు అన్నారు. ఎంత చక్కగా మాట్లాడతారు. శ్రీరమణ గారికి బంధువులైన ఒకరు మనకి ఫ్రెండ్, అప్పుడప్పుడు నిపుణ అని ఒక అవార్డు ఇవ్వడానికి నన్ను పిలవడానికి వచ్చారు కదా, వారికి వీరి కజిన్స్ అనమాట. బాబాయ్ ఏదో అంటారు, బాబాయ్ అని. ఆయన వల్ల ఈ నెంబర్ తీసుకుని వారితో మాట్లాడాను. అయితే అప్పుడు మా అక్కయ్య ఈ బంగారు మురుగు కథని సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాం మేము. సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసింది మా అక్కయ్య ఆ బంగారు మురుగు కథని. అయితే ఈ తేనెలో చీమ సంగతి చెప్తాం. నేను కథ ఆశాంతం చెప్పాను, బ్రీఫ్గా చెప్తా. తెలుగు చదవడం, పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గర శ్రీరమణ గారి మిథునం పుస్తకం లేకపోతే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కోండి. శ్రీరమణ గారి కథలన్నీ కూడా తెలుగు పాఠకుడు చదివి తీరాలి, అంత బాగుంటాయి. ఆ మిథునం పుస్తకం కనుక ఇస్తే చక్కగా బీరువాలో దాచిపెట్టుకోండి, ఎవరికి ఇవ్వకండి. బాపు గారు చేతిరాతో రాసిన పుస్తకాలు కూడా అప్పుడు వేశారు. అప్పుడు మేము కూడా ఒక పుస్తకం కొనుక్కున్నాం. ఆ మిథునం కథల సంపుటంలో ఇది ఉందన్నమాట. ఇది ఉంది, తేనెలో చీమ కథ. ఇదేం చెప్తారంటే, ఒక పల్లెటూరులో, కొంచెం సుమారైన ఊర్లో రామకృష్ణ గారు, వీరభద్రయ్య గారు ఇద్దరు బావమరిది. వీళ్ళిద్దరూ చేరుకో పార్టీ. ఈ పల్లెటూళ్ళల్లో ప్రెసిడెంట్గా నిలబెట్టటాలు వ్యవహారాలు ఉంటాయి. ఆయన పార్టీ అయింది, ఈయన పార్టీ అయింది. ఆడవాళ్ళకి ఒక అవకాశం ఉందని ఒక అమాయకపు ఆ లక్ష్మి ఒకటి ఉంటే, పిచ్చి లక్ష్మి అంటారు, ఆవిడని నిలబెట్టి గెలుస్తారు. రెండో వాళ్ళ హేళనకి గురవుతారు, పిచ్చి పంచాయతీ అని అదని ఇలా అంటూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు ఎక్కిరించుకోవటం, హేళన చేసుకోవటం అలాంటివి నడుస్తాయి. అయితే ఏమైంది, వీళ్ళు ఏదో కమ్మరం పనులు చేయిస్తారు. కమ్మర పనులు అంటే అదే ఇనుప సామాన్లు, కత్తులు కటార్లు చేయిస్తారు కదా. అక్కడ వీళ్ళ దగ్గర, వీరభద్రయ్య గారి దగ్గర పనిచేయటానికి సన్నటి కుర్రాడు ఒకటి చేరతాడు. వాడు సన్నగా ఈనుపుల్లే రెల్లిపోచల్లే ఉంటాడు. ఏమిట్రా మీ సార్ మీకు అయ్యగారు మీకు అన్నం పెట్టట్లేదా అని ఇలాగే వాడిని హేళన చేశారు. అన్నం పెట్టట్లేదు, అందుకే వీడు ఇంతలో ఒక్కిలా ఉన్నాడు, పీచులా ఉన్నాడు, రెల్లులా ఉన్నాడు అనేసరికి ఈయన కొళ్ళు మండిపోతుంది. వీళ్ళు హేళన చేసిన వీడితోటే వచ్చే సంవత్సరం 100 బస్తాలు ఎత్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ఊళ్ళో ఒక గట్టి ఆచారి గారు ఉంటారు. ఈ ఆచారి గారికి చెప్తారు, ఈ రెల్లిపోతని బలాఢ్యుణ్ణి చెయ్యాలి, ఏం చేస్తారో అది చెయ్యండి, ఎంత టైం కావాలి మీకు. వాడు సన్నటి రెపట లాంటి మనిషి, సీనయ్య వాడి పేరు. సన్నగా పొడుగాటివాడు. ఈ బక్క పిల్లలు ఎప్పటికీ ఏం చేస్తే లావు అవుతారు, ఎప్పుడు వాడికి వలసాలు అవుతాడు వాడు, ఏదో గట్టివాడే పని చేసుకునేవాడు, కానీ బక్కటివాడు. ఈయన అన్నాడు, అయ్యా గర్భస్థ శిశువైనా 9-10 నెలలు పడుతుందండి, 9 నెలలు ఉండాలి తల్లి గర్భంలో అంటే, సరే 9 నెలలే తీసుకోండి, సంక్రాంతి పండగ నాటికి వీడిని తయారవ్వాలి. అక్కడి నుంచి వీడి దగ్గర పని మానిపించేశారు. వీడిని ఓ చోట పెట్టారు. ఇక వాడిని మేపటం మొదలుపెట్టారు. ఈయన వాడికి మేపటము, వాడికి ఏమేం పెట్టారు, వాడిని ఎలా బలాఢ్యుని చేశారు అనేది ఒక పేజీన్నర రాస్తారు. ఎంత బాగుంటుందో, భలే బాగుంటుంది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే కుదరదు, ఇంటికి పంపించాల. భార్య అది ఉంది, మరి భార్య పిల్లలు ఉన్నారు, భార్య దగ్గరికి వెళ్తే బలం తగ్గిపోతుంది, అందుకని కట్టు. ఇంటికి వెళ్తే సరిగా కుదరదు, అందుకని కట్టు. ఇంటికి కూడా వెళ్ళనివ్వరు, వీళ్ళు ఇక్కడే ఉంచుతారు. ఇక రకరకాల అరగదీసి పోస్తారు, తినిపిస్తారు. అవి అరగటానికి ఇంకోటి ఇస్తారు, ఇది అరగటానికి ఇంకోటి. అక్కడి నుంచి కసరత్తు చేయిస్తారు, వాడిని పెంచాలి కదా శరీరం. అక్కడి నుంచి ఏమైంది, జుట్టు బాగా దుబ్బు పడింది, జుట్టు ముడి. తిన్నంతా జుట్టులోకి పోతుంది, జుట్టు తీయాలంటే వీళ్ళు అబో దిబోమన్నాడు. కాదండి, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు మా అమ్మ మొక్కుకుంది,
ఏడుకొండలవాడి ముక్కు వద్దు వద్దన్నా సరే గుండు గీయించేశారు నిర్దాక్షిణ్యంగా. గుండు అక్కడి నుంచి ఇక రోజు భార్య రోజు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేది ఊరికే. మళ్ళీ ఎదురుగా ఉంటే దిష్టి తగులుతుంది, అందుకని ఓ పక్క నుంచి కాసేపు మాట్లాడి వెళ్ళిపోవటమే. వీళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు ఇంట్లో కావాల్సినవన్నీ అయ్యగారే సప్లై చేస్తారు. మరి వీడు పని చేయట్లేదుగా, ఇక వాళ్ళకి తిండమరుతోంది. మొదట్లో బాగానే ఉంది, క్రమంగా విరక్తి పుట్టడం మొదలుపెట్టింది వీడికి. ఇక ఎన్ని రకాలు చేశారో, కొంచెం ఒంటి మీకు కులాసా రావడానికి నల్లమందు చిన్న మోతాదు మొదలుపెట్టి పెద్దది దాంట్లోకి తెచ్చారు. ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. గుండు మా అమ్మని చూడాలనుందని గోల పెట్టాడు. వాళ్ళ అమ్మని మోసుకొచ్చారు. అమ్మకు ఒంట్లో బాగుంట్లా, మళ్ళీ ఇంటికి పంపిస్తే ఎట్లా, వాళ్ళు మోసుకొచ్చారు. అమ్మని మోసుకొచ్చారు. ఆ అమ్మ తెల్లబోయింది, ఆవిడ గుర్తుపట్ల కొడుకుని. అంతకుముందు మనకి వీళ్ళకి తెలిసిన వాడు ఏమిటి, వాడు బక్కటి వాడు, దుబ్బు జుట్టు. ఇప్పుడు చూస్తే బోడిగుండు, ఇంతంత కండలు. తలత అడిగి చూసి దుఃఖించింది. తీసుకుపోయారు, అమ్మని మోసుకెళ్ళిపోయారు. అమ్మ సంగతులు ఏం తెలియవు, పిల్లాడి సంగతులు తెలియవు. పెళ్ళాం వచ్చి కనపడేది వెళ్ళిపోయేది ఏడ్చుకుంటూ. సరే, క్రమంగా ఆయన ఏం చేశాడు, ఆయన వచ్చి ఒరే నా పరువు మర్యాద అని చెప్పేసరికి వీడు మనసు ప్రశాంతంగా చేసుకుని అయ్యగారి సంగతి చూడాలి అంతేననుకున్నాడు. వాళ్ళు పెట్టినవన్నీ తిన్నాడు, చెప్పిన ఎక్సర్సైజ్ అంతా చేశాడు. ఒంటికి నూనె రోజు గిద్దెడు నూనె దాగి నూనె బయటకు వచ్చేదాకా కసరత్తు చేయాలి, అప్పుడే బలం వస్తుంది ఒంటికి. బలం పట్టద్దు, అన్నీ పట్టించారు. చివరికి బలాఢ్యుడు అయ్యాడు వీడు. సంక్రాంతి పండక్కి పందెం లెక్క పెట్టారు. మినుముల బస్తాలు అవలీలగా 100 బస్తాలు ఎత్తి పక్కన పెట్టాడు వాడు. ఓహో అని ఊరేగించారు. ఊరేగింపులో వెనకాల నుంచున్నాడు సీనయ్య. వాడిని ఎవరు పట్టించుకోలే. ఊరేగింపు ఎవరికి, అయ్యగారికి. అయ్యో మరి కాదు, ఆయనే కదా ఇట్లా రెల్లుపోతలాగా ఉన్నవాడిని వస్తాదుని చేసింది. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సమయం పెట్టారు, ఎంత శ్రద్ధ పెట్టారు, ఎలాంటి అద్భుతమైన క్రియ చేశారు. వాడు వెనకాల నడిచొస్తాడు, వీళ్ళందరూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ ఊళ్ళో పిచ్చి లక్ష్మి ఉంది కదా ప్రెసిడెంట్, అదొకతే ఒక పువ్వులు దండేసింది వీడి మెళ్ళలో. మిగిలిన వాళ్ళు ఎవరు వాడిని పట్టించుకోలే. కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. చూస్తే అమ్మలేదు. అమ్మ మంచం కడిగి అమ్మేదంటే పండక్కి ముందే పోయింది, దుఃఖం వస్తే నువ్వు ఇదైపోతావని చెప్పొద్దన్నారని ఏడ్చింది. ఏం చేస్తాడు, ఏడ్చుకుంటూ ఒక గ్లాస్ పాలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని ఎక్కడ బుక్ చేశారో అక్కడ పాలు పోసాడు. ఆ పిచ్చి లక్ష్మి చెప్పింది, ఇక్కడే మీ అమ్మని చేసింది, నేనే అగ్గిపెట్టాను మీ అమ్మకి. తల్లి లేదు, చూడలేకపోయాడు. దుఃఖం, ఏం చేయాలో తెలీదు. పిల్లాడి దగ్గరికి రాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీడి పెళ్ళాన్ని, అబ్బా నీకు భలే కండలధారి మొగుడు దొరికాడు అన్నారు. ఇక మర్నాడు వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఆ పూట ఏమైందంటే ఈ ఊరేగింపు రామకృష్ణయ్య గారి ఇంటి మీదుగా వెళ్ళింది. వెళ్ళంగానే రామకృష్ణయ్య గారి భార్య బయటకు వచ్చి హారతి ఇచ్చి, అన్నయ్య మన ఇంటి పరువు నిలబెట్టావు అన్నది. ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయారు. అదే మెళ్ళో నుంచి పులిగోర పథకం తీసి పెట్టేట పళ్ళెల్లో. చెల్లెలు మంగళహారతి ఇచ్చినందుకు హారతి పళ్ళానికి ఇస్తారు కదా. ఇక వీడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్తే అయిపోయిందిగా, ఏదన్నా సర్కస్లో చేరరా, పందెం అయిపోయింది కదా అన్నాడు ఆయన. ఎక్కడా పని లేదు. రోజు నల్లమంది అలవాటు చేశారు, మందు లేక పీకేస్తోంది నాలిక, ఆహారం చాలదు. మరి ఎంత తిండి అలవర్చారు, ఆ తిండి ఎక్కడి నుంచి తెస్తుంది పెళ్ళాము. వీడితో ఎవరు పని చేయించుకుంటారు, ఎవరు వాడిని దగ్గరికి రానివ్వల. తల్లిపోయింది, ఆ దుఃఖం అణుచుకోలేకుండా ఉన్నాడు. పని లేదు. రోజువారీ ఈ శరీరానికి ఏం చేయాలి, రాస్తారు సెంటెన్స్. భార్యని పిల్లాన్ని తీసుకుని జారిపోయి పోతున్న కండల్ని దగ్గరికి లాక్కుని వెళ్ళాడు అని. మరి తింటే కదా కండ ఉండేది, తినకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. అక్కడెక్కడో ఊళ్ళో వాళ్ళ బావమరిది ఒక టీ కొట్టు ఏదో పెట్టుకున్నాడు. సరే ఆ ఊరు చేరాక టీ కొట్టు వ్యవహారం దగ్గరికి వెళ్ళాక ఏమైంది, బావమరిది అన్నాడు, సరే నీకేదో పని చూస్తా, అందాక నా టీ కొట్టులో ఉండని. బావమరిది కొట్టు అప్పచెప్పి ఎక్కడికో వెళ్ళాడు. ఏమైంది, టీ కొట్టులో టీ బేరాలు చేసుకుంటున్నారు. ఎవరో ఒక రౌడీ ఒక ఆయన వచ్చారు, వాళ్ళు ఒక 4 గుంపు వచ్చారు. ఇతనికి తెలియదు, కొత్తవాడుగా టీకి డబ్బులు అడిగేసరికల్లా వాళ్ళు కొట్టబోయారు. ఇప్పుడు బావమరిది వచ్చి ఎన్ని టీలు అయినాయి డబ్బులు లెక్క అంటే, వాళ్ళు ఎవరినో ఎందుకు వదిలేసావు గట్టిగా అడగలేదా అంటూ ఇతను ఏం చేశాడు, లేచి ఉంచున్నాడు. వీడు సన్నటి పొడుగాటివాడు, ఇప్పుడు బాగా ఒళ్ళు చేసి ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక కొంచెం మళ్ళీ అన్నం దొరుకుతుంది, శుభ్రంగా ఉన్నాడు. ఈ లేవటం ఏమిటి, ఆ వచ్చిన వాడిని ఒకటి వేసాడు. వాళ్ళందరి మీదకి వస్తే అందరినీ చితకొట్టు పెట్టాడు. డబ్బులు ఇవ్వకుండా ఎగదో వెళ్ళిపోతారా అన్నాడు. కాసేపటికి ఊళ్ళో వాళ్ళంతా నిలబడి చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఏమిటట, వీడు చాలా పెద్ద రౌడీ వచ్చినవాడు. వాడిని మడత పెట్టగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ మనిషి మనవాడు వాడిని లైన్లో పెట్టాడని మొత్తం జనాలంతా చేరిపోయారు. ఓహో అన్నారు, వాడు మామూలు వాడు కాదన్నారు. పట్నం వెళ్ళి ఏదో పని చూసుకొస్తానన్న బావమరిది ఏకంగా మంత్రి గారి కారులో వచ్చాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్. శభాష్, వెరీ గుడ్, బాగా చేసావు, కాకపోతే చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండు,
వాడిని లైన్లో పెట్టావు, మా వల్ల కాలేదు, శభాష్ అన్నాడు. అంటే ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. బావమరిది వచ్చి మంత్రి గారి కారులో నుంచి దిగి, బావా నువ్వు ఇంత ఘనుడు అని అనుకోలేదు, మంత్రి గారు మన వైపే ఉన్నారు, ఇక అంతా నీదే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇప్పుడు హీరోవి ఓకే అనగానే ఈయనకి అర్థమైంది సీనయ్యకి, నేను మళ్ళీ తేనెలోకే వెళ్తున్నా. నిన్నేం చేశాడు, ఆ అయ్యగారి పరువు నిలబెట్టడం కోసం తిని 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 చివరికి తిండి లేని స్థితి వచ్చింది తనకి. ఇప్పుడు వీడిని ఎవరినో అవసరార్థం కొడితే ఇప్పుడు రోజు కొట్టించడానికి సిద్ధం చేశారు రంగం. ఎవడొచ్చినా వీడు కొడతాడు. అలాగే కదా రౌడీలు తయారయ్యేదమ్మా. ఒకసారి ప్రమాదవశాత్తు వీళ్ళ వల్ల ఒక పని జరిగితే దానికి జేజేలు కొట్టారంటే వీళ్ళు పోయి అందులో ఇరుక్కుంటారు. ఇక్కడున్న రౌడీ షీటర్లు అంతే, స్టూడెంట్స్ టర్న్డ్ రౌడీస్ అంతే, రౌడీస్ టర్న్డ్ రాజకీయ నాయకులు అంతే. అందులో వచ్చే లభించే దానికోసం వెళ్తారు. తర్వాత అదేమవుతుంది, పులి మీద స్వారీ అవుతుంది. ఇది మొదట తేనె ఆహారం బోళ్ళు లభించింది అయ్యగారి ఇంట్లో నుంచి. ఇంటికి 16 వస్తువులు వచ్చినాయి, 14 దినుసులు వచ్చినాయి తిండికి. పందెం గెలిచాక నువ్వెవరో నేనెవరో, ఏదైనా ప్రాబ్లం వస్తే వీడెవడో మా తెలియదు అంటారు. అవసరం వచ్చినప్పుడు అందరూ వాడేసుకుంటారు. నేను మళ్ళీ తేనెలోకే వెళ్తున్నాను, ఇందులో ఉండకూడదని రాత్రికి రాత్రి పెళ్ళాన్ని కొడుకుని తీసుకుని వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఇట్లా మనం ఉద్యోగస్తుల్ని ఇలాగే బాగా చేసి ముద్దు చేసి వీళ్ళని చేయకూడని పనులలోకి ఇరికిస్తుంది యాజమాన్యం. మొదట వాళ్ళు ఇచ్చినటువంటి అవన్నీ బాగుంటాయి, ట్రిప్పులు, బోల్డంత క్యాష్ ప్రైజ్లు, ఇన్సెంటివ్స్. తర్వాత వీళ్ళు అక్కడ దొరుకుతారు, ఇరుక్కుపోతారు. దాంట్లోంచి విడిబడి బయటికి రాలేరు. విడిపోయి ఇంకో చోటకి వెళ్దాం అనుకున్నారనుకో, అక్కడ వాడు చూపించేది కూడా ఇదే. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. తేనెకి ఆశపడ్డావా, చీమ ఎట్లా తేనెలోకి వెళ్ళిందంటే ఇంకా రాదు బయటికి. దాని కాళ్ళు అక్కడక్కడక్కడక్కడే జారిపోతాయి. చెత్త పనులు చేసేవాళ్ళు, తెలివి తక్కువ పనులు చేసేవాళ్ళు, యాజమాన్యాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాలకి ఆసక్తి చూపించి ముందుకెళ్లే వాళ్ళు, ఇలాగే కదా మా లంచగొండలు తయారయ్యేది. 100% అండి కదా. ఆలోచించండి. ఈ కథని మీరే చదవండి, ఇంకా బాగుంటుంది. ముందు ఈ కథని మన సొంత జీవితాలకి అప్లై చేసుకుని మనం ఎక్కడెక్కడ దొరికాం, ఎవరెవరికి దొరికాం, ఎవరెవరికి దొరుకుతున్నాం ఆలోచించుకోండి. కాలు చెయ్యి కూడ తీసుకుంటే మీ పని మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అంతే. ఈ తేనె అక్కర్లా, బోళ్ళని పంచదార పలుకులు మనం మోసుకెళ్ళగలిగేవి దొరుకుతాయి. అంతేగాని మనని గుంజేసేవి మాత్రం మనకు అక్కర్లేదు. రైట్. బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.